వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. క్షణమైన గడువదు తండ్రి నీ కృప లేకుండా, ఏ ప్రాణము నిలువదు ప్రభువా నీ దయ లేకుండా. క్షణమైన గడువదు తండ్రి నీ కృప లేకుండా, ఏ ప్రాణము నిలువదు ప్రభువా నీ దయ లేకుండా. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీవే నా సర్వం యేసు. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీవే నా సర్వం
దురాలోచనగా ఉన్నాడు, అందుకు బాధ ఉంటుంది. కానీ దురాలోచన ఏమి బాధ రెండవ మాట రాకుండా నేను దాన్ని బొత్తిగా నివారణ చేస్తానంటాడు. బాధ రెండోసారి రానివ్వడట ఆయన చూస్తే. కనుక దయ్యం యేసుని చూసి ఏం చేసింది? కింద పడేసింది, విలవిలలాడించింది. వాడు నేలబడి నురగ కార్చుకొనొచ్చు పొల్లాడుతూ ఉన్నాడు, డొల్లుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఇలాగే డొల్లాడు. యాగనపల్లి రాంప్రసాద్, ఏమనుకోకండి, దయ్యాలకు నిలయంగా ఎవరూ ఉండొద్దని. మన మధ్య జరిగిన అద్భుతాలు కొల్లలుగా జరిగి ఉన్నాయి. నేను కళ్ళారా చూశాను. వచ్చినప్పుడు ఏం జరుగుద్దో అని యేసు మీద ఆధారపడతాం. మా మనస్సు దేవుని మీద ఆనుకుంటుంది. పవర్ వచ్చి బాగు చేస్తుంది. దేవుని స్తోత్ర దైవ శక్తి వచ్చి బాగు చేస్తుంది. శాంతిగా మేముంటాం, వాళ్ళ ఇంటికి వెళ్తారు. రాంప్రసాద్ని ఒకసారి దయ్యం పట్టుకున్నప్పుడు అదే రోజు విజయవాడ నుంచి మా అబ్బాయిని తీసుకొచ్చాడు. అరే రాంప్రసాద్ని సైతానట్టుకు తిప్పుతుందరా, ఆడి కారు ఎక్కొద్దన్నాను. ఇద్దరు కూతుళ్ళు అప్పుడు. తర్వాత సుమారు ఇప్పుడు ఒక 8-10 ఏళ్ళు పైన అవుద్ది. కారు మీద రావద్దు, బస్సు కదా, చెబుతున్నాను వింటున్నావా అన్నాను. ఊరుకోవే అలా అంటావు, మనతో ఎన్నెళ్ళు తోలలేదు, వదిలే అన్నాడు. వద్దని చెప్పాను అని మళ్ళీ చెప్పాను. పెట్టేశాడు. కూర్చున్నాను, మీ అందరికీ తెలుసు. 3:15 గంటలో తీసుకొచ్చేసాడు. దెయ్యం పట్టింది, కారు ఎక్కుద్ది ఇవన్నీ అన్నాను. చక్కది అమ్మగారండి వందనాలు అన్నాడు. చక్కగా ప్రార్థన చేయించుకున్నాడు. స్నేహితుడికి కూడా చేయించాడు. మీ గురించి అన్నీ ఈ అబ్బాయికి చెప్పానండి, ప్రార్థన చేయండి అన్నాడు. చేశాను చక్కగా. ఇద్దరికి వెళ్ళిపోయాడు. నా బుద్ధి మంచిది కాదు, నా కొడుకుని భలే భయం పెట్టాను. ఇలా నా నోట ఒట్టి మాటలో నిజం మాటలు రాకూడదయ్యా. నేను మాట్లాడానో నాకే తెలియదు. ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వాక్యం తీయించుకునేవాళ్ళు. వాళ్ళు ఎదురుగుండా చెప్పాను. వాళ్ళు ఇంకా అక్కడ ఉండగానే వచ్చి చక్కగా దింపాడు మా ఇంటికాడ. అనుకుని మనస్సాక్షి కల్మషం లేకుండా నేను దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాను. ఈ లోపల తీసుకొచ్చేసారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టుకుంటున్నాడు. కారాళ్ళకి ఇచ్చేసాడు. మొత్తం మీద వచ్చాడు. మొత్తం దెయ్యం పట్టండి, వదల్లా అంట, తీసుకుపోతానంట. కాళ్ళ చేతలు కొట్టుకుంటే నలుగురు పట్టుకుని కాళ్ళు బద్దలవ్వకుండా కాపాడుతాం. ఎక్కడి నుంచి చచ్చి చివరికి వెళ్ళిపోయాడు. అందరూ పాపం తన ఫ్రెండ్స్ అంతా, వాళ్ళమ్మ, వీళ్ళందరూ, వాళ్ళ తమ్ముడు పట్టుకోబోతున్నాడు. వదిలేయండి అందరూ, ఎందుకంటే ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకోమన్నాను. అందరూ వదిలేయండి. చూశాను చాలాసేపు. ఓసారి ప్రార్థన చేసి వచ్చాను, 2 సార్లు చేశాను. ఏమి మన మాట నీళ్ళగలే. మోకరించాను. అందరూ వదిలేయండి నన్ను. రాంప్రసాద్ లేచి మోకరించు అన్నాం. ఒక్క కేక చాలు. దేవుని స్తోత్ర. లాజరు బ్రతకటానికి ప్రభు లాజరు అని బిగ్గరగా పిలిచాడంట. దేవుని స్తోత్ర. పాతాళములోకి వెళ్ళిన ప్రాణం, ప్రేతల గుంపులో ఉన్న ప్రాణం లేచొచ్చి డెడ్ బాడీలో ప్రవేశించింది. లేచి మరలా చక్కగా యేసు వద్దకు వస్తున్నాడు. దేవుని స్తోత్ర. అదన్నమాట. అందుకే నే లోకానికి వెలుగన్నాడు. వెలిగించాడు లాజరు దీపం. నన్ను వెంబడించువాడు చీకట్లో ఇంక సమాధిలో ఉండడు, ఇక రోగంలో ఉండడు. యేసుతో ఇంటికి వచ్చాడు. జన సమూహం చూశాడు. యేసుని చూడటానికి రాలేదంటే యూదులు, యేసు బ్రతికించిన లాజరును చూస్తాక వచ్చారంట. దేవుని స్తోత్ర. లాజరు
4 రోజులు కుళ్ళిపోయిన వాడని అక్కలు చెప్పారు. కన్నా ప్రభు 3వ రోజుని తండ్రి అయిన దేవుడు లేపాడంటానికి మనం చక్కగా నమ్మొచ్చు. నేనే మార్గం అన్న యేసు. దేవుని స్తోత్ర. నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అన్నాడు. దేవుని స్తోత్ర. జీవపు వెలుగు అంటే యేసు. నిజంగా లోకంలో ఉన్న రాంప్రసాద్ దయ్యం పట్టుకుని బలహీనుడైపోయి మళ్ళీ హైదరాబాద్ ఏ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్లో లాగే బ్లడ్ వెళ్తుంది. అక్కడ బ్లడ్ యూరిన్ ద్వారా సెల్లుల్లో ఎక్కింటుంటే సీసాలోకి వెళ్తాం వల్లే పోతాడు, తీసుకుపోమన్నాడు. అప్పుడు గులాబీ పువ్వులాగా మేము లోకానికి జీవపు వాసన, మరణపు వాసన అని అడిగాను ఇక్కడ దేవుడిని. 9 ఏళ్ళప్పుడు కాబట్టి ఆ పిల్లోని ఎక్కడ సాయిబాబు పుట్టపర్తి తీసుకెళ్తే 2 ఏళ్ళకి రమ్మంటున్నారని ఇక్కడికి తీసుకొస్తే పాపారావు తీసుకొచ్చాడు సత్యవతిని కొడుకుని. ఒక్క ప్రార్థనకి బాగయ్యాడు. అప్పుడు దేవుని స్తోత్ర. గుండె బాగోనాడు. ఈనాడు అనేది పుట్టపర్తి వెళ్తే బతుకున్నప్పుడు 20 ఏళ్ళ తర్వాత అర్ధంతరంగా పోయాడంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. కానీ నీకు అసాధ్యం కాదు. ఆ డాక్టర్ తిడుతున్నాడు, ఆ అమ్మాయిని బట్టి తీసుకుపోండి, ఎందుకు ఎడుతుంది అంటున్నాడు. చనిపోతాడని చెప్తే అరవదా తల్లి? నేను అప్పుడు ఏడిపించలేదు, బాగుపడతాడని చెప్పాను. చల్లని మాట, మంచు వంటి చల్లదనం చూపించాం తండ్రి. ఇప్పుడు అలా అన్నాడు. కనుక ఇప్పుడు మాలో ఉన్నది జీవపు వాసన, మరణపు వాసన, జీవపు వాసన అడుగుతున్నాను. మంగళవారం ఒక గులాబీ పువ్వులా నాకు దర్శనంలో అప్పటికప్పుడు కనపడిన ఆ పువ్వు రేఖలు కూడా ఉన్నాయి, కానీ గాలిలో కలిసి వెళ్ళిపోయింది. ఆ జీవపు వాసన వెళ్ళి మరణకరమైన పచ్చ కామెల లివర్ దెబ్బతిని కోమాలో ఉన్నవాడు 3 హాస్పిటల్ తిప్పినాడు. అద్భుతంగా బాగయ్యాడు. నాకు 15 గంటలో ఫోన్ రావాలని అడిగాను. 15 గంటలో లేచి కూర్చున్నాడండి. కళ్ళు పచ్చగా ఉన్నాయండి. ఎల్లుండికి వచ్చేస్తారన్నాను. మన్నాడు చూస్తే తెల్లబడిపోయినాయి కళ్ళు. వచ్చేసాడు. సుమారు ఒక 6 నెలలు మా సఫారీ మా కార్లు నడిపాడు. క్రిస్మస్ టైం కనుక 6 నెలలు కదా, 1 నెల. దేవుని స్తోత్ర. కనుక ఇలాంటి లెక్కలేని అద్భుతాలు ఈరోజు యేసు సజీవుడని మా ఎదుట కనపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. అదే సువార్త. దేవుని స్వరూపైన క్రీస్తు భూమి మీదకి వచ్చాడు అంటే మన కడుపు నిండుద్దా? ఈరోజు మన మధ్య ఉన్నాడు. ఈరోజు మనలో ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఆ రోజు ఆ సాంద్ర రోగిని తండ్రి తీసుకొచ్చాడు. వాడు అంటాడు, కింద పడి నురగలు గారుస్తున్నాడు. ఇతన్ని ఇది బట్టి ఎంతకాలం అయిందని వేసి అడిగితే బాల్యము నుండే నిప్పుల్లో వాడేస్తుంది, నీళ్ళలో వాడేస్తుంది అని తండ్రి చెప్పాడు. అన్నాళ్ళు బాధపడినాడు. శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే బాగోపోతే వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళకి చేతవల, నీ వల్ల అయితే అన్నాడు. దేవుని స్తోత్ర. ఎప్పుడైతే మూర్ఖతరం వాళ్ళారా, ఈ తరము వాళ్ళారా అన్నాడో ఆడికి కూడా తగిలింది దెబ్బ తండ్రికి. అపనమ్మకము లేకుండా నాకు సహాయం చేయమని. 25 చూడమ్మా, వచ్చిన ముగించుకుందాం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మోగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దు, నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు యేసు. అపవిత్రాత్మని గద్దించాడు. అది కేక వేసి వానిని ఎంతో విలవిలా కాళ్ళ చేతల కొట్టుకునేలా చేసి
వదిలిపోయిందట, చచ్చడిపోయి ఉన్నాడు అన్నమాట. మొన్న కొండ్రపోల నుంచి తీసుకొచ్చాడు సీను, వాళ్ళ యొక్క అన్నగారు బామ్మర్ది కూతురు అలాగే పడి ఉండే. మళ్ళీ లేచి మోకరించి అనేదాకా లేచే పని లేదు, అంతే. నిస్సహాయ స్థితి. దేవుడు బాగు చేశాడు, కానీ మళ్ళీ మరుగు చోటుకి వెళ్తారు. రేపు పెళ్ళి అవ్వాలి కదా అని. నేనే నా పిల్లలు పెళ్ళి అవ్వాలంటే నా పెళ్ళి ఎప్పుడూ అయిపోను. ఎవరి పెళ్ళి? నా పెళ్ళే. నేను మనసును పట్టానుగా. పెళ్ళి అంటే ఏంటి? తీసుకుపోతాం దేవుడు. భర్త తీసుకెళ్తాం కాదు కాపురానికి. నువ్వెందుకు ఇక్కడ దెయ్యాల గుంపులో కాపురం ఉండేవాళ్ళు, దెయ్యాల్లో పరిశుద్ధ స్థలంలో దేవునితో ఉండేవాళ్ళు, దేవునితో. మరణ పునరుత్థానం జీవ రెండే రెండు ఉంటాయి. కానీ అందరి పెళ్ళిళ్ళు అనుకోలే. మా పెద్దమామయ్య అన్నాడు, మాకు పనులు చేస్తాం, నీకేం కంగారలేదు, కుదరనే, నేను మా ఇంటికాడ చేస్తాను. వాళ్ళ ఇల్లు అని తెలియదు అన్న దేవుడికి. సర్వలోకమైన చేతిలో ఉంది. దేవుని స్తోత్రం. ఈ దొంగ బుద్ధులు, దొంగ బతుకు. మీ పిల్లల్ని మీరు అంత బాగా ప్రేమించుంటే దేవుణ్ణి కనపరచండి వాళ్ళకి. దేవుడు నిన్నెలా బతికించాడు నిజంగా చెప్పండి. అతడు చచ్చిన వాడి వలె పడి ఉన్నాడట. అనేకులు ఆడు చనిపోయాడు అన్నారట. అయితే యేసు వాడిని చెయ్యి పట్టుకుని ఈ పని కూడా చేశాడు. వాడిని లేవనెత్తగా వాడు నిలవబడ్డాడట. అలాగ అద్భుతం చేశాక తండ్రి తీసుకుపోయాడు, ఇంట్లోకి వెళ్ళాడు. శిష్యులు అడుగుతున్నాడు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? ఇది వాక్యం ప్రారంభించినప్పుడే చాలామందికి తెలుసు ఉపవాస ప్రార్థన అని. కానీ చూడండి, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామన్నారు. శిష్యుల్ని గద్దించాడు కదా. ఈ తరము వాళ్ళారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, టైం అయిపోతుంది, నా టైము అంటున్నాడు. కానీ వాళ్ళు గ్రహించలేరు. ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం అంట. దెయ్యాలు మాత్రం ఉపవాస ప్రార్థన వల్లే వదిలిపోతాయంట. దేవుని స్తోత్రం. ఏం కావాలి? మీ అబ్బాయి మాట వినకపోతే ఏం చేయాలి? నువ్వు తినకన్నా 7 మార్లు ప్రార్థించే. అర్ధరాత్రి అయినా మొరపెట్టు, తెల్లవారుజామైన మొరపెట్టు, పాదాలు వదులుకో. నీకు పుట్టిన వాడిని నేను ఆశీర్వదిస్తానన్నావయ్యా. నేను నమ్మి నా బిడ్డలు నమ్మకపోతే నరకానికి వెళ్తాం కాదు, నరకం భూలోకంలో చూస్తానేమో. నేను అది చూడకుండా నా బిడ్డలను రక్షించు. నా బిడ్డలు నీ తట్టు తిరగాలయ్యా. నన్ను తిప్పుకున్న నీవు తిప్పగలవు. నేను తిరుగుతున్నా, ముళ్ళు పెట్టి తిప్పావు, ముక్కుకి గాలి వేసావు, లేక ముక్కుకి ఏం చేసావు, నోటికి కళ్ళు పెట్లాగావు వెనక్కి. అలాగే నా బిడ్డలు మార్చు, భర్తను మార్చు, భార్యను మార్చు, బంధువులు మార్చు. పెట్టండి మొర్ర. ఇశ్రాయేలీల మొర్ర నా సన్నిధికి చేరిందన్నాడు తండ్రి అయిన దేవుడు చెప్పాడు మోషేతో. వినండి, వాళ్ళు కీరకాయలు బీరకాయలు బాగా తిని, ఉల్లిగడ్డలు అవి తిని, చెరువుల్లో చేపలన్నీ తిని, మాంసం తిని, ఎలాగో మట్టి తొక్కి ఎడ్డులాగా గెడ్డల్లాగా దున్నపోతుల్లాగా తొక్కి ఇటుకలు చేసి అప్పుడు చెప్పేవారు. దొంగయ్యో దొరయ్యో తినేవారు. వాళ్ళ ఊరికే తీసుకొచ్చి మన్నా కురిపించి తినండిరా అంటే చితీసారం, చవిచారం లేని ఆహారం. మాకు దేశాలు వచ్చినాయి అన్నారు వాళ్ళు. ఆహారం వాళ్ళకి మంచిది కదంట. దేవదూతలు తినే ఆహారం ఇస్తే చనిగారట. మాంసం ఇస్తానని ఇచ్చేసి మాంసాపేక్ష గల జనం చంపేశాడు. దేవుని స్తోత్ర. ఏమి ఇస్తానని ఇచ్చాడు? మాంసం ఇస్తానన్నాడు. ఇచ్చి మరీ చంపేశాడు. రాత్రి అంతా తూర్పు గాలి పంపించి పూరేళ్లను గజిమెత్తును పడేసి ఉంచాడంట. పూరేడంటే కదలదు,
పారణ కోళ్ళగా టుక్కుని దొరుకుద్ది, వేసుకుంటామే గంపలో. ఎంతమంది తగులు ఎట్టుకున్నారో కానీ నా 4 కోళ్ళు కదయ్యి పూరిళ్ళు పట్టుపోయారని తర్వాత చంపేశాడు వాళ్ళని. నా బాహుబలం కొరచా ఇవ్వలేనా మాంసం అన్న దేవుడు, ఇస్తానని మోషేతో చెప్పిన దేవుడు వాళ్ళ అగాధాలు తగులు ఎక్కువైపోతాయి చంపేశాడు. కనుక నిజంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అడిగారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? అది ఉపవాసం వల్ల కానీ దేనివల్ల, ప్రార్థన వల్లనే కానీ మరి దేనివల్ల ఆ విధమైనది పోవటం అసాధ్యమన్న. కనుక నిజంగా దేవుడు ఏం చేశాడు? తన కుమారుని ద్వారా అద్భుత కార్యాలు. కుంటావిడ నడిచిందిగా 18 ఏళ్ళు దెయ్యం పడితే వదిలించాడు. ఇక్కడ కూడా చాంద్ర రోగి చెవిటిదైనా మోగదెయ్యం అంట, మోగదైన చెవిటి దెయ్యం అంట. మాట ఏంటంటే ఎవరి మాట, కానీ వాడిని విడిచిపో, మళ్ళీ ఎప్పుడు ప్రవేశించొద్దంటే విడిచిపోయిందంట. దేవుని స్తోత్ర. ఎంత బాగా లోబడింది. కనుక దెయ్యాలు కూడా లోబడుతున్నాయి అంట. ఈయన ఎట్టువాడో కానీ ఈయనకి దెయ్యాలు బయలుజేబుల వల్ల దెయ్యాలు నిలగొడుతున్నా. అప్పుడు సంశయాలు వచ్చినాయి. ఒక మనుషుడు ఆళ్ళలో ఉన్న దెయ్యాలను ఎలగొడుతున్నాడు. కానీ వినండి, ఉపవాసము వలన అంటే ఉపవాసం అంటే దేవునితో సహవాసం. యేసు 40 రోజులు దేవుని సన్నిధిలో సముఖంలో ఉన్నాడు శోధకుని జయించటానికి. ఈయనెవరో అపవాదికి తెలుసు, అందుకే వెంటనే గద్దిస్తే విడిచిపోతుంది. కనుక మనం కూడా బాప్తిసం పొందాక రోమ 16లో ఉంది, నా నామాన్ని దయ్యాన్ని వెళ్ళగొడతారన్నాడు. అది కూడా చేసి చూసుకోండి, మీరు దేవుని వారో కాదో. ఎందరు దేవుని ఆత్మతో నడిపింపబడితే వారు దేవుని కుమారులట. యేసు క్రీస్తు ఆత్మ లేకపోతే మీరు ఆయన వారు. అది కూడా చూసుకోండి. ఈ ఉపవాస ప్రార్థన దీక్షలో యేసు చెప్పిన మాటను మనం తీసుకుందాం. పాత నిబంధనలో సంతోషము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును మనోహరం పుట్టించే పండుగలు అన్నాడే, ఆ పండుగే యేసు జన్మించటం. 10 నెలలు అయిపోయేలకి జనవరి 1 అవుతుంది. అదే వాళ్ళ ఉపవాస ప్రార్థన ఫలితాన్ని ఆనాడు జనం చూశారు. ఈనాడు కూడా యుగయుగాలు వెళ్ళే రాజును మనం కనుగొన్నాం. దేవుని స్తోత్ర. వెతికిన జ్ఞానులు కనుగొన్నారు. ఆ దేశంలో జ్ఞానులు కాదు, తూర్పు దేశపు జ్ఞానులు. నువ్వెక్కడ పుట్టినా ఏదేమైనా దేవుని మాటలు అలా ఉన్నాయో లేదో అని వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకుంటే నీలోనే నీ మీదే ఆయన ఉదయకాంతి ప్రకాశించుతుంది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవా, శిష్యులు వాళ్ళకి కాలేదు, ఉపవాసం వల్లనే కానీ ఈ విధమంది పోవుట అసాధ్యం అన్నాడు. అంటే వాడు వెన్నెలు తుంచి దారిలో తింటున్నాడటయ్యా. కానీ పెండ్లి కుమారుడు ఆ ఇంటి వారితో ఉన్నప్పుడు పెండ్లి కుమారుని ఇంటి వారు ఉపవాసం ఉంటారా అన్నావు. అప్పుడు నీవు ఉన్నావు కనుక శిష్యులకి నువ్వు బాగు చేసి వచ్చిన వాడిని పంపావు నాయన. అపనమ్మకం లేకుండా సహాయం చేసావు. అతని కుమారుడు బాగయ్యాడు. ఈనాడు అపనమ్మకం లేకుండా మా అందరికీ సహాయం చేసి నమ్మిన మా ద్వారా అద్భుత కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఏ ఒక్కడు నశించిపోవటం ఇష్టం లేక ఈ లోకానికి నరావతారిగా వచ్చావు. నీ ప్రేమను బట్టి నీ కృపా వరాలతో నీ బిడ్డలు నింపమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.